నమః. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్యద్విరదవక్త్రాద్యాః పారిషద్యాః పరస్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. భవాబ్ధితారం కటివర్తిహస్తం స్వర్ణాంబరం రత్నకిరీటకుండలం ప్రళంబసూత్రోత్తమమాల్యభూషితం నమామ్యహం వెంకటశైలనాయకం, నమామ్యహం వెంకటశైలనాయకం. వందే బృందావనాసీనం ఇందిరానందమందిరం ఉపేంద్రం సాంద్రకారుణ్యం పరానందం పరాత్పరం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీలక్ష్మీవల్లభారంభాం విఖనో మునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. అస్మత్శ్రీ గురుచరణారవిందాభ్యాం నమః. పరమగురుభ్యో నమః. సర్వగురుభ్యో నమః. రక్తం పూర్ణమలంకృతం ప్రసన్నం వ్యక్తం వికృష్టం శ్లక్ష్ణం సమం సుకుమారం మధురమితి గుణాస్తత్ర రక్తం నామ వేణువీణాస్వరాణం ఏకీభావం రక్తమిచ్యుచ్యతే. పూర్ణం నామ స్వరశ్రుతిపూరణాత్ ఛందః. పరమపురుషుడు గోపాల బాలుడైనాడు అని మనం పదకవిత పితామహుని యొక్క గానం వింటూ ఉంటాం. వేద పురాణాలలో విహరించే దేవుడు అని స్వామిని దర్శించాడు అన్నమయ్య. వేద పురాణాలలో విహరిస్తారట. పోతన్న గారు వేదాంత వీధులలో విహరించు విన్నాని అంటారు. అంటే ఆ పరమాత్మ యొక్క విహారస్థానం వేద పురాణాలు. ఈ నారద మహాపురాణంలో ఈ వేద పురాణ సాహిత్యాన్ని గురించి విశేషంగా ఇచ్చాడు. ఈ స్వరం అనేటువంటిది శిక్షాశాస్త్రాన్ని అనుసరించి ఏ విధంగా ఆర్తికం గాధికం సామికం అని సామవేద స్వర స్థితి ఎలా ఉంటుంది. ఋక్సామ యజుర్వేదాలలో శిక్షాజ్ఞానం లేకపోతే అపస్వరం కలుగుతోంది అని, అతి దుష్టమైన వాగ్వజ్రం యజమానికి హాని కలిగిస్తోంది అని, ఇంద్రశత్రు పదం అపస్వరంగా పలికినందువల్ల ఇంద్రుణ్ణి శమింపజేసేవాడు అని అర్థం కాక ఇంద్రుని చేత శమింపజేయబడేవాడు అనే అర్థం వేదంలోనే వస్తోంది. ఆ కథ వృత్రాసుర సంహార విశేషం. అంటే త్వష్ట్ర అని ఉంటాడు, రాక్షసుల యొక్క వారికి సంబంధించిన ఆయన. ఒకసారి దేవతలకు బృహస్పతి స్థానంలో ఉండవలసి వచ్చి ఏవో చేశాడనుకోండి. ఇక్కడ ఈ యజ్ఞం చేసే సమయంలో ఏమైంది అంటే ఇంద్రుడి చేత చంపబడేటువంటి కుమారుడు కలగాలి. ఇంద్రుడి యొక్క శత్రువు వృద్ధిక ఆ స్వరం తప్పడం వల్ల ఆ కాకు అని అంటారు. అర్థం మారిపోయింది.
ఇంద్రుల్ని సంహరించే కుమారుడు కావాలి అని వృత్రాసురుడి యొక్క స్థితిలో చెప్పవలసినటువంటిది ఇంద్రుడి చేతిలో హతమయ్యే కుమారుడు. ఒక్క స్వరమే ఇంద్రశత్రువర్ధస్వ అని అక్కడ మనకు మహానుభావులు చెప్తూ ఉంటారు. కాబట్టి ఒక్క స్వరం మారితే ఎంత ఇంద్రశత్రు పదం అపస్వరంగా పలకటం వల్ల ఇది వచ్చింది. అర్ధమంత్రాంతరం ఉంటే సామ అని అంటారు అని ఇక్కడ తైత్తిరీయ స్వరం అని దేన్నంటారు, సామగానం ఎలాగ ఉంటుంది, సర్వవేద స్వర సంగ్రహ చరిత్రని నారద పురాణం చాలా చక్కగా చెప్తోంది. సామవేదంలో తాన రాగ స్వర గ్రామ మూర్ఛన లక్షణాలు తెలియాలి అని ఇలాగ చెప్తోంది. నిన్న మనం వేద స్వరూపాన్ని గురించి సామాన్య పరిచయమైన మనకు ఉండాలి అని, అంటే మహానుభావులు పండితులకు ఎలాగో తెలుస్తోంది. సామాన్యులకు వేదం అంటే ఏదో ఒక నమస్కారం చేయడమే కదా, దాని కనీసం ఇన్ని శాఖలు ఉన్నాయి, అసలు శాఖ అంటే ఏంటి, ఆ వేద విషయాలు ఏమిటి అనేది మనం సంహిత బ్రాహ్మణ ఆరణ్యక ఉపనిషద్భాగాలుగా ఉంటాయి అని పూర్వ ఉత్తర భాగాలు అంటే వాటిల్నే కొద్ది కొద్ది పేర్లతో విభాగం చేసి చెప్పాడు. నిన్న మనం చెప్పుకున్నాం వాటిల్లోనే అనేక గాథలు వస్తాయని. ఆ యజ్ఞయాగాదులు అంటే యజ్ఞమే కళ్యాణహేతవ, శుభాన్ని సుఖాన్ని కళ్యం అనయతి ప్రాపయతి. కళ్యాణం అంటే అది సుఖాన్ని శుభాన్ని ఇచ్చేది అని. ఆ యజ్ఞాల వల్ల లోకానికి సుఖం కలుగుతోంది, శుభం కలుగుతోంది. సకాలంలో వర్షాలు పడతాయి, వర్షాలు ఎప్పుడైనా పడతాయి, కానీ మనకు కావలసినప్పుడు సువృష్టి అని అంటారు. అలా కాకుండా ఎండాకాలంలో వర్షాలు, వర్షాకాలంలో ఎండలైతే ఉపయోగం లేదు కదా, అలాగా ఆ ఋతుక్రమంలో ఎలాగా అనేటువంటిది కూడా చెప్పారు. అనేక విషయాలు ఆ యజ్ఞయాగాదులు చేసేటప్పుడు మధ్యలో ఈ దేశకాలాదులను కూడా చర్చిస్తాయని నిన్న సంహిత ఋగ్వేద సంహితని గురించి, దానిలో వచ్చేటువంటి బ్రాహ్మణములు ఆరణ్యకములు వాటిని గురించి కొంచెం ప్రాస్తావికంగా చెప్పుకున్నాం. ఇది సంపూర్ణం కాదు కదా, ఊరికినే ప్రాథమిక పరిచయం. దాంట్లో ఏం విశేషాలు ఉన్నాయి, ఐతరేయ బ్రాహ్మణాన్ని గురించి మనం స్మరించాం. ఈ దాంట్లో కొద్ది కొద్ది విషయాలను చెప్పుకున్నాం. అక్కడనే హరిశ్చంద్ర మహారాజు చరిత్ర, వేద హరిశ్చంద్రులు పురాణ హరిశ్చంద్రుడు, విశ్వనాథ సత్యనారాయణ గారు రెండూ కూడా నాటక రూపంలో రాశారు ఆయన మనం చూస్తే. కనుక ఈ యజ్ఞం ఎలాగా అనేటువంటిది చూపించాడు. అది శాఖలాయన శాఖ, శాంఖాయన శాఖ ఒకటి అని. దాంట్లోనే కౌశీతకి బ్రాహ్మణం, కుషీతకి అనే మహర్షి కుమారుడు కౌశీతకుడు, ఈయన రాసినదే బ్రాహ్మణం, కౌశీతక బ్రాహ్మణం. దీనికి ఉదయుడు అనే ఆయన వ్యాఖ్యానం రాశాడు. దాంట్లో ప్రారంభంలో అపౌరుషేయత్వ విభూషణాయ శృత్యంగనాయుక్తి సఖీసనాథ చాలా హృదయంగమంగా అద్భుతంగా వర్ణన చేస్తాడు. అపౌరుషేయమైనటువంటి అంటే ఎవరో ఒకరు రాసినది కాదు, ఆ శృతి వేదాన్ని ఒక స్త్రీగా పోల్చాడు. ఆ స్త్రీకి యుక్తి అనే చెలికట్టెతో వచ్చి స్వయంగా ఆ కౌశీతకి మహర్షిని వరించిందా, అంతటి అంటే అంత గొప్పగా ఆ కౌశీతక మహర్షి ఈ బ్రాహ్మణాన్ని చెప్పాడు. 30 అధ్యాయాలు ఉన్నాయి అని పాణిని అష్టాధ్యాయులో చెప్పడం జరుగుతోంది. బ్రహ్మసూత్ర శారీరక మీమాంసా భాష్యంలో శంకర భగవత్పాదుల వారు ఈ కౌశీతకి బ్రాహ్మణాన్ని కూడా ఉదహరించడం జరుగుతోంది. సోమయాగ వివరణ ఉంటుంది. మనం అధిదైవికంగా ఆది భౌతికంగా ఇలాగ 3 రకాలైనటువంటి అర్థాలతో ఇది వేదార్థాన్ని చెప్పారు పెద్దలు అనేది కూడా మనం గ్రహించాం. మధ్వాచార్య స్వామి మొదటి కొన్ని వాటికి ఆయన కూడా వ్యాఖ్యానం చేయడం జరుగుతుంది.
దాని యొక్క ఆ గొప్పతనాన్ని కూడా ఆ సూక్త పారాయణ చేతనే అప్పటికప్పుడే ఒక మామిడి టెంక పూడ్చి అది ఆ సూక్త పఠనంతో అభిషేకం చేస్తే ఆ జలాల వల్ల వృక్షమై అది పండ్లు కూడా కాచింది అని, అది అంటే ఏమి విచిత్రమైనది వేరేది కాదు, అది ఆ సూక్తములకు ఉండేటువంటి గొప్పతనాన్ని చూపించాలని కూడా మనకు చెప్తారు పెద్దలు. కాబట్టి ఇంకొకటి కూడా ఎన్నెన్నో ఇష్టులు, యాగాలు, ధార్మిక తత్వ విశేషాలు కూడా చెప్పారు. ఇక్కడ తద్ యథా హవాంసిం లోకే మనుష్యా పశు నశ్నంతి యథైభిర్భుజంతే ఏవ. ఇక్కడ మనం ఏది అంటే పశువులని హింసించి ఆహారంగా తీసుకుంటే ఆ పరలోకంలో వాటికి మనం ఆహారం అవుతామని కూడా దీంట్లో చెప్పడం జరుగుతోంది. అంతేకాకుండా మనకు కొన్ని సూక్తాలలో ఎన్నెన్నో తాత్విక విశేషాలు చెప్తారు. కస్మై దేవాయ హవిషా విధేమ అని, ఏ పరమాత్మకి ఏ దేవదేవునికి ఈ హవిస్సుని అర్పించాలి అని ఒక తాత్విక పూర్ణమైనటువంటి దాన్ని కూడా ఉదాహరిస్తూ ఉంటారు. దాన్ని హేతువాదులు వారికి అన్వయం చేసుకొని ఎవరికి అంటే ఇక్కడ చాలా విచిత్రమైనటువంటి వాదాలు చేసేటువంటిది కూడా ఈ కొన్ని సూక్తములలో వాడు వేలు పెట్టి ఇలా చెప్పడం కూడా కొన్ని జరుగుతోంది. అదే భౌతికవాదానికి మూలమని కొందరు చెప్తారు, కాదు అని ఆ పరమాత్మని నిర్దేశించారని కూడా చెప్పారు. సరే, ఇక్కడ సంహిత బ్రాహ్మణముల యొక్క విశేషాలు తెలుసుకున్నాం. మూడవ భాగం ఆరణ్యకము అని అంటారు. ఈ అరణ్యాలలో కొన్ని ఆ వేదపారాయణ చెయ్యాలి, గ్రామాలలో కాకుండా అరణ్యాలలో చేయాలి అని వానప్రస్థుల అంటే ఒక రకంగా సంహిత అనేది బ్రహ్మచర్యంలో చక్కగా పారాయణ చేయాలి. గృహస్థు యొక్క విశేషాలను తెలియజేస్తోంది బ్రాహ్మణమని. ఈ ఆరణ్యకం వానప్రస్థ విధులని అంటే ఒక స్థితికి వచ్చిన తర్వాత మనుష్యుడు సర్వ బంధాలను తగ్గించుకునే ప్రయత్నం చెయ్యాలి. అంటే ఎంతవరకు అనేది కూడా చెప్పారు. మనకు వివాహమైంది, సంతానం కలిగింది, వారిని పెంచి పెద్ద చేసి వారిని యోగ్యులుగా తీర్చిదిద్ది మనవడు కలిగిన తర్వాత ఇక మనం తగ్గించుకోవాలి. ఇంకా వాళ్ళ మీద మనం పెత్తనం చేయకూడదు. తగ్గించుకొని ఏం చేయాలి, అసలు నా జీవిత లక్ష్యం ఏమిటి, ఈ మానవ జన్మ అనేది ఎందుకు వచ్చింది, జన్మకు కారణం ఏమిటి, ఈ విచారణ చెయ్యాలిట. ఇది ఏమీ మనకు చేత కాదు, భగవన్నామస్మరణ చేయవచ్చు, ఏ పేచీ లేనటువంటిది. కనుక ఇలాగ ఆరణ్యకం పూర్వం ఏమిటంటే అరణ్యాలు ఉండేవి. ఆ అరణ్యాలలో ఆ జనపదాల్లాగానే అంటే గ్రామాల్లాగానే అక్కడ ఆరణ్యక జీవనం కలిగిన చేసేటువంటి వారంతా కూడా మునిపల్లెల్లాగా ఉండేవి. అక్కడ వారు అన్ని శాస్త్రానుభవం, లోకానుభవం, అన్ని అనుభవాలు అయ్యి ఇప్పుడు పరమాత్మానుభవం కోసమే అక్కడ నిలుస్తారు. అలాంటి ప్రదేశాలని కూడా మనకు ఈ పురాణాలు చక్కగా అభివర్ణిస్తాయి. భారతంలో అలాగ చాలా వస్తాయి. కాబట్టి అంటే ఈ మామూలు జనజీవితంలో దెబ్బతిన్న వాళ్ళు కూడా అక్కడికి పోయి స్వాంతనని పొంది వారి ఉపదేశాలు పొంది మళ్ళా ఉత్తమ స్థితిని పొందిన వాళ్ళు చరిత్రలు కూడా అంటే ఇప్పుడు మనం చూస్తుంటాం కదా, సమాజంలో రిటైర్డ్ అయిన వాళ్ళంతా కూడా ఒక గ్రూపుగా ఉండి ఏదో కొంతమందికి ఈ సమాజంలో కొంచెం దెబ్బతిన్న వారికి ప్రోత్సాహం ఇస్తూ వారిని ఏదో ఊత ఇస్తూ చేస్తూ ఉంటారు కదా, సమాజ సేవ అని. అది ఆనాడు కూడా ఉన్నది అని ఆ వానప్రస్థులు వారిలాగా వారికి కూడా యజ్ఞయాగాదులు గృహస్థుల్లాగానే అతిథి పూజ ఇవన్నీ కూడా చూపించారు. ఈ వేద విభాగానికి ఆరణ్యకము, సంహితలు బ్రాహ్మణములు అన్నాం కదా, బ్రాహ్మణంలోనే అంటే సంహిత బ్రాహ్మణములుగానే విభాగం చేయడం ఒక స్థితి ఉన్నది. దాంట్లో ఆరణ్యకంలో బ్రాహ్మణంలో ఉత్తర భాగం ఆరణ్యకం అంటారు. ఆ ఆరణ్యకంలో ఉత్తర భాగాన్ని ఉపనిషత్ అని కూడా చెప్తారు. ఈ బ్రాహ్మణములలో గృహస్థ ధర్మాలు, ఆరణ్యకములలో వానప్రస్థ ధర్మాలు విభజించి విడివిడిగా చెప్పినట్లుగా ఉంటాయి. అరణ్యే పాక్ష్యత్వాత్ ఆరణ్యకం సాయన భాష్యంలో అంటారు. నవనీతం యథాదధ్నో మలయా చందనం యథా
ఆరణ్యకంచ వేదేభ్య ఓషధిభ్యో అమృతం యథా మహాభారతంలో శాంతి పర్వంలో అంటారు. అంటే ఆరణ్యకాలను గురించి మహాభారతం చాలా అద్భుతంగా ప్రశంసిస్తోంది. దధ్యో పెరుగు నుంచి వెన్న తీస్తే ఎలాగ ఉంటుందో, మలయ పర్వతం అని మనకు చెప్తారు, సప్తకుల పర్వతాలు. ఆ మలయాద్రి అక్కడి నుంచి చల్లని మలయ మారుతం అంటే అదే. మలయ పర్వతం మీద చందన వృక్షాలు ఉంటాయి అని, అక్కడి నుంచి వచ్చేటువంటి గాలి చల్లగా సువాసన భరితంగా ఉంటుంది అని. అలాగా మలయ పర్వతం నుండి వచ్చిన చందన వృక్షంలాగా, ఓషధుల నుంచి వచ్చిన అమృతంలాగా వేదాల నుంచి ఈ ఆరణ్యక భాగాలు వచ్చాయి అని ప్రశంసిస్తోంది. ఇలాగా గృహస్థాశ్రమాన్ని త్యజించి వనాలలో ఉండవలసిన వారు ఆచరించవలసిన వ్రతాదులని ప్రతిపాదించేది ఈ ఆరణ్యక భాగం అన్నారు. యజ్ఞస్వరూపం దీంట్లో చక్కగా వివేచన చేస్తారు, విచారణ చేస్తారు. మనుష్యుడు ఆయా దశలలో, బాల్య యవన కౌమార వార్ధక్య దశలలో ఏ ఏ ధర్మాలు ఎలాగా ఆచరించాలి, ఈ పూర్ణ జ్ఞానం తెలిపేటువంటి ఉపనిషత్తులు, ఈ ఉపనిషత్తులకు ఆరణ్యకములే మూలము అని అన్నారు. అనేక రహస్యార్థములకు స్థానం ఈ పరిశిష్టం అంటే అనుబంధంగా వేద వాన్మయంలో 3వ స్థితిలో ఉంటాయి. ఇవి యజ్ఞాచరణ విధానాన్ని కొంచెం తక్కువగా, దానిలో ఉన్న విశేషాలని, తత్వమీమాంసని ఎక్కువగా చూపిస్తాయి. ఇవి ఋగ్వేదానికి 21 శాఖలని మనం చెప్పుకున్నాం, చాలా వరకు నశించిపోయాయి. వాటి బ్రాహ్మణములు కొన్ని ఉన్నాయి. ఐతరేయ, కౌశీతకి, పైంగి, ఆశ్వలాయన, గాలవ బ్రాహ్మణాలు ఉండాలి. వాటిలో చివరివి 2 ఐతరేయ, కౌశీతకి, ఈ 2 మిగిలాయి అన్నారు. వాటికి సంబంధించినదే ఐతరేయ ఆరణ్యకము, కౌశీతకి ఆరణ్యకం. ఈ వీటిల్లోనే మన ఆంధ్రుల ప్రస్తావన కూడా ఉంటున్నది అని. ఈ ఋగ్వేద బ్రాహ్మణాంతర్గతం ఐతరేయ ఆరణ్యకం. వీటిల్లో కొన్ని కర్మ ప్రధానమైన జ్ఞాన ఉపాసనలను కూడా చూపిస్తాయి. మానవుడు యజ్ఞయాగాదుల వల్ల సంపాదించిన స్వర్గాది ఫలాలెన్నో కాలాంతరంలో కలిసిపోతాయి. అందువల్ల శాశ్వతమైనటువంటి ఆ సుఖానికి కర్మ కారణం కాదు. ప్లవాహ్యేతే అదృఢో యజ్ఞ రూపాః అని మనం ఎంతగా గొప్పగా చెప్తోందో మన ధర్మంలో, ఇదే కాదురా ఇంకొంచెం పైమెట్టు ఎక్కువ. పిల్లవాడికి పెద్ద పెద్ద అక్షరాలు దిద్దించేవారు వెనక, ఆ పెద్ద అక్షరాలు క్రమక్రమంగా చిన్నవైపోతాయి. ఆ తర్వాత పుస్తకాలు పేజీలు చదివే శక్తి కలుగుతుంది. మొదట్లో అది కావాలి. అలాగనే ఈ యజ్ఞయాగాలు, వ్రతాలు, ఉపవాసాలు, దానాలు, యజ్ఞాలు ఇవన్నీ కూడా పెద్ద పెద్ద అక్షరాలు లాంటివి. ఇవి చేయటం వల్ల చేయగా ఆ ప్రధానమైన లక్ష్యం ఏమిటో వాడికి గోచరం అవుతోంది. క్రమక్రమంగా ఆ మనస్సు సూక్ష్మమైన విషయాలను గ్రహించే శక్తి కలుగుతోంది. బుద్ధికి చాలా దగ్గరగా ఉండేటువంటి ఆ ఆత్మతత్వాన్ని గ్రహించే శక్తి కలుగుతోంది. అందుకనే ముందుగా ఈ సత్కర్మలని, సదాచారాన్ని పాటించమని మనకు పెద్దలు పదే చెప్తూ ఉంటారు. సరే, ఈ జ్ఞాన కర్మల సముదాయమే శాశ్వత సుఖానికి కారణము అని ఆరణ్యకాలు చెప్తున్నాయి. క్షీణే పుణ్యే మత్యలోకం విశంతి. ఇక్కడ మనం చేసినటువంటి యజ్ఞయాగ తపకర్మల వల్ల శాశ్వతమైనటువంటిది కాకపోయినా తాత్కాలికమైన సుఖాన్ని స్వర్గాది లోకాలలో మనుష్యుడు పొందుతాడు అని, అది ఆ పుణ్యం క్షీణించగానే మళ్ళా మానవ లోకానికి వచ్చి మళ్ళా సుఖ దుఃఖాత్మకమైన స్థితి కలిగింది. మన లక్ష్యం అది కాదు కదా. దుఃఖం అనేది లేనటువంటి, దుఃఖమిశ్రితం కాని సుఖాన్ని శాశ్వతంగా పొందాలనుకునేటువంటి వాడికే ముముక్షు అని పేరు. సరే, ఈ ఐతరేయ ఆరణ్యకం ఇది 5 భాగాలు 18 అధ్యాయాలతో ఉంటుంది. దీంట్లో మహావ్రత యాగం లాగా సంధి, స్వర, స్పర్శ, ఊష్మ, వర్ణ భేదం చెప్పారు. సంహితోపనిషత్ అని కూడా చెప్పారు. మొదటి 3 భాగాలకు ఐతరేయ మహీదాసుడు,
నాలుగో భాగానికి ఆశ్వలాయనుడు, ఐదో భాగానికి శౌనక మహర్షి. మనకు పురాణాల్లో వచ్చేటువంటి శౌనక మహర్షి, వీరు ఋషులు. దానిలో ఐదవ భాగమే ఐతరేయోపనిషత్తు అని చెప్పారు. ఆత్మ ముక్తి వివరణ, దానికి తగిన ఉపాయాలు వీటిల్లో చెప్పడం జరుగుతోంది. ఇక కౌశీతకి ఆరణ్యకం, దీంట్లో 15 అధ్యాయాలు. వాటిల్లో 3, 4, 5, 6 అధ్యాయాలే కౌశీతకి ఉపనిషత్తు అని. దీంట్లోనే సునస్సేఫుడు, అహల్య, ఉసీనరాదుల కథలున్నాయి. కేవలం అధ్యయనం మాత్రమే సరికాదు, అర్థాన్ని గ్రహించాలి. అలాగ లేకపోతే చందన కట్టెలు మోసేటువంటి గాడిదలాగా అయిపోతుందని కూడా చాలా కటువుగా చెప్పారు. ఎందుకని? అర్థాన్ని కూడా గ్రహించండి. స్థానులయం భారహార కింభూత్ అదీత్య వేదం న విజానాతి యో అర్థం అని, యో అర్థజ్ఞ ఇది సకలం భద్రమశ్నుతే నాకమేతి జ్ఞాన విధూత పాప్మ అని కూడా ఇలాగ ఎన్నెన్నో సూక్తులు చెప్తారు. కొన్ని గ్రంథాలు లభించడం లేదన్నారు. ఈ కౌశీతకి బ్రాహ్మణంలో ఉత్తర భాగమే కౌశీతకి ఆరణ్యకం. ఇలాగ మంత్ర, బ్రాహ్మణ, ఆరణ్యక ఉపనిషత్తులు బ్రహ్మచర్య, గార్హస్థ్య, వనప్రస్థ, సన్యాస ఆశ్రమాల వారికి ఇలాగా ఒక్కొక్కటి నిపతించినట్టుగా వివాహం అనేది అప్పటికి చేసుకోకుండా అధ్యయనం సాగించేవారు అరణులు అని, అరణులు నివసించే ప్రదేశం ఆరణ్యకమని, అరణుల ఆలోచనలు విచారం అంటే చింతన చేయడం ఆరణ్యకాలలో చెప్పారు అని. దాని చివరి భాగం ఉపనిషత్తులలో ఈ ఆత్మ విచారం, బ్రహ్మ తత్వ విషయకమైన జ్ఞాన రహస్యాలకు దీంట్లో స్థానం ఉన్నది కాబట్టి దానికి రహస్యం అని కూడా పేరు. రహస్యం అంటే అందరికీ తెలియనిదని కాదు, చాలా విశిష్టమైనది అని. రహస్యాన్ని సామాన్యారణ్యకాధీతాని అని మనుస్మృతిలో చెప్పడం. రహస్యం అరణ్యే పఠితవ్యో గ్రంథయ తం అని ఐతరేయ బ్రాహ్మణంలో వ్యాఖ్యానంలో గోవిందస్వామి అని ఆయన చెప్తారు. కాబట్టి ఇవి అరణ్యాల్లో పఠించడం ప్రధానం కాబట్టి ఆరణ్యకములు అని అన్నారు. ఇక చివరిది ఉపనిషత్తు అని. వేదంలో కర్మకాండ బ్రాహ్మణములలో, ఉపాసనాకాండ ఆరణ్యకములలో, ఉపనిషత్తు జ్ఞానాన్ని ప్రబోధిస్తాయి అని. ఇలాగా బ్రాహ్మణ, ఆరణ్యక, ఉపనిషత్తులన్నీ వేద సంబంధమే, వీటన్నిటికీ కలిపే వేదమని పేరు. ఈ చివరిలో ఉండడం చేత ఉపనిషత్తులకు వేద అంతము, వేదం యొక్క చివరి భాగము వేదాంతము అని అన్నారు. మన భారతీయ తాత్విక జ్ఞానానికి ఇదే ప్రధాన కారణం. ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రములు ప్రస్థానత్రయం అన్నారు. అంటే ప్రయాణం, ప్రస్థానం అంటే ప్రయాణం. ఇక్కడి నుంచి ఈ లోకాన్ని నుంచి వదలి ఎక్కడికైనా సరే వెళ్ళేటువంటిది. ఆ ప్రయాణంలో ఈ 3 మార్గాలు ప్రధానం అనేటువంటిది. ఈ మూడిటి ద్వారా మనం ఆ పరమ గమ్యాన్ని, చరమ గమ్యాన్ని తెలుసుకొని నడవాలి అని మహర్షులు మనకు మన జీవితం ఎలాగ సాగాలో చక్కగా నిర్దేశించారు. ఈ ఉపనిషత్తులు మనం వింటూ ఉంటాం. 1180 ఉపనిషత్తులు ఉన్నాయి. కానీ వాళ్ళ మనకు 108 ప్రధానంగా చెప్తూ ఉన్నారు. 10 వాటిల్లో ఇంకా 200 దాకా ఉన్నాయి, దొరుకుతున్నాయని. కొన్ని లేవు. ఉపసర్గలతో చేరిన సద్ అనే ధాతువుకి క్వి ప్రత్యయం చేరి ఉపనిషత్ అనే పదం నిష్పన్నమవుతోంది వ్యాకరణం రీత్యా. సద్ అనే ధాతువుకి విసరణ, గత్యవసాదనేషు అని 3 అర్థాలు. విసరణం అంటే శిథిలం అవటం, గతి అంటే పొందడం, అవసాదనం అంటే నాశనము. ఉపనిషదితి బ్రహ్మ విద్య తత్శీలినాం కర్మ జన్మ మరణాది నిశాతనాత్ ఉపనిషత్. ఇది బ్రహ్మ విద్య. తత్ శీలినాం, ఆ ఉపనిషత్ సంబంధమైన స్వభావం కలిగిన వారి యొక్క కర్మ జన్మ మరణాదులను నిశాతనాత్ శిథిలం చేయడం చేత. అంటే మనం రోజు చెప్పుకుంటాం కదా, జన్మలు, వాటికి కారణం కర్మలు, ఇలాగా వీటిని నశింపచేస్తోంది. ఉపనిషత్ జ్ఞానం చేత ఈ వీటి యొక్క స్థితి పోతోంది. ఇమాం బ్రహ్మ విద్యాం ఉపయంతి ఆత్మభావేన శ్రద్ధభక్తి పురస్యరా సంతః తేషాం గర్భజన్మ జరా రోగాద్యనర్ధపూగం నిశాతయతీత్యుపనిషత్.
ఎవరి బ్రహ్మ విద్యని శ్రద్ధాభక్తులతో దైవభావం చేత సేవిస్తారో వారి జనన మరణాదులను శిథిలం చేస్తుంది. బ్రహ్మగమయీతి ఉపనిషత్, బ్రహ్మాన్ని పొందించేది కాబట్టి ఉపనిషత్. ఇన్ని అర్థాలు చెప్పారు. అవిద్యాం సంసార కారణాంచ అత్యంతం అవసాదయతి వినాశయతీతి ఉపనిషత్. సంసార కారణమైన అవిద్యని తొలగిస్తోంది కాబట్టి, నశింపజేస్తోంది కాబట్టి ఉపనిషత్. ఉపనిషన్నం అస్యాం వరం శ్రేయం ఇత్యుపనిషత్. దీని యందు మోక్షం సమీపంగా ఉంటుంది కాబట్టి ఇది ఉపనిషత్. గురువు గారికి చాలా దగ్గరగా కూర్చొని సందేహాలు తీర్చుకుంటూ కర్మ విషయంలో, జ్ఞానం విషయంలో, ఆత్మ విషయంలో, మోక్ష విషయంలో సందేహాలు తీర్చుకునేట్టుగా గురు శిష్య సంబంధంగా వస్తోంది కాబట్టి ఉపనిషత్. ఇన్ని అర్థాలు చెప్పారు. ఇవి 108 అని ఉపనిషత్ బ్రహ్మేంద్రుల వారు 200 ఉపనిషత్తులకు కూడా వారు వ్యాఖ్యానం చేశారు త్యాగరాజస్వామి వారి కాలంలో. ఈశకేన కఠ ప్రశ్న ముండ మాండూక్య తిత్తిరి ఐతరేయంచ ఛాందోగ్యం బృహదారణ్యకం 10. 10 ఉపనిషత్తులు ప్రధానంగా ఆచార్యులు తీసుకోవటం జరిగింది. ఈ త్రిమతాచార్యులు. ఋగ్వేద సంబంధమైన ఉపనిషత్తు ఐతరేయ ఉపనిషత్. కఠోపనిషత్, తైత్తిరీయోపనిషత్తులు కృష్ణ యజుర్వేదానికి సంబంధించినవి. ఈశావాస్య బృహదారణ్యకాలు శుక్ల యజుర్వేదానికి, కేన ఛాందోగ్య ఉపనిషత్తులు సామవేదానికి, ప్రశ్న ముండక మాండూక్య ఉపనిషత్తులు అథర్వవేదానికి, ఇలాగా ఆయా వేదములకు సంబంధించి సంహిత, బ్రాహ్మణ, ఆరణ్యకము ఉపనిషత్తులు, ఇలాగా అన్నీ కూడా కొన్ని వేల గ్రంథాలు, లక్షల గ్రంథాలే ఉన్నాయి. వాటికి సంబంధించి ఐతరేయోప ఉపనిషత్ ఋగ్వేదానికి సంబంధించి, ఇది ఐతరేయ బ్రాహ్మణం చివరి భాగం అన్నారు. ఐతరేయ ఆరణ్యకం 4, 5, 6 అధ్యాయాలు ఐతరేయో ఉపనిషత్తు అని. దీనిలో సృష్టి యొక్క తత్వాన్ని భద్రంగా చెప్పారు. ఋగ్వేదంలో ఈ సృష్టి యొక్క విశేషాలని చాలా చక్కగా చెప్పడం జరుగుతోంది. దీంట్లోనే మహావాక్య చతుష్టయమని కొన్ని సంప్రదాయాలలో ప్రజ్ఞానం బ్రహ్మ దీంట్లోనే అని, సృష్టి రహస్యం, మానవుని యొక్క జన్మ వృత్తాంతం, అండజ జరాయుధ స్వేదజ, ఇలాగా మనకు 4 రకాల జీవరాశులు ఉన్నాయని. ఈ గ్రుడ్డు నుంచి పుట్టేవి అండజములు, జరాయుజములు అంటే మావి నుంచి, మనమంతా అమ్మ కడుపు నుంచి వచ్చాం కదా, మావిజములు. స్వేదజములు చెమట నుంచి కొన్ని పుడతాయి, నల్లులు ఇలాంటివి, బురద నుండి. ఉద్భిజములు, భూమి నుంచి, భూమిని పెకలించుకొని వచ్చేటువంటి చెట్లు, ఇవన్నీ కూడా. ఇలాగ 4 రకాలు. కాబట్టి ఇంద్రియాలు ఎలా వచ్చాయి, ఇంద్రియ అధిష్టాన దేవతలు ఎవరు, ఆత్మ అంటే ఏమిటి, ఇది ఎలాగ ఉపాసించాలి, ఈ విషయాలని దీంట్లో చెప్పారు. ప్రజ్ఞానమే సర్వోపాధి వినిర్ముక్తమైన బ్రహ్మస్వరూపం అని కూడా చెప్పడం జరిగింది. ఈ ఉపనిషత్తుకి కుషీతకి మహర్షి కుమారుడు కౌశీతకి, ఆయన ద్వారా వచ్చింది కాబట్టి కౌశీతకి బ్రాహ్మణం. దీనిలో 7వ అధ్యాయం సంహితోపనిషత్తు అంటారు. పరబ్రహ్మతత్వం దీంట్లో చెప్పడం జరిగింది. ప్రాణ విద్య, ప్రాణస్య ప్రాణ, ఈ ప్రాణం అనేటువంటి దాని గురించి, ఈ చైతన్యం ప్రాణమే ఆత్మకు ప్రతీక అని, ఇదే అన్నిటికీ మూలమని, ఈ ప్రాణతత్వాన్ని గురించి విస్తారంగా దీంట్లో చెప్తారు. సరే, ఈ బ్రహ్మతత్వం ఎలాగయ్యా, గాద్య బాలాకి అనేటువంటి మహానుభావుడు వేదాధ్యయనం చేశారట. కాశీరాజు అజాతశత్రువు అని ఉంటాడు. ఆయన దగ్గరికి వెళ్ళి ఈ బ్రహ్మతత్వాన్ని నేను చెప్తానన్నాడు. చెప్పు అని అంటే, చంద్రరూపంగా, విద్యుత్ రూపంగా, ఇలాగ సూర్య రూపంగా చెప్పవచ్చు అంటే అది సరికాదు అని నేను చెప్తానని, ఇది ఆ ఆత్మతత్వం తెలుసుకున్న వాడికే పరబ్రహ్మతత్వం తెలుస్తోంది అని ఉపదేశిస్తాడు. దీనిలో అధిదైవతం, అధ్యాత్మం, వీటిని గురించి చెప్పడం జరుగుతోంది. ఇది మనకు స్థూలంగా ఋగ్వేదాన్ని గురించి ఒక అవగాహన కలిగించేటువంటిది. యజుర్వేదంలో యా నగీతి నచ పాదబద్ధం తత్ ప్రసృష్టం పఠితం యజుహు అని శబరస్వామి అంటాడు. ఋక్కు, సామ,
భిన్నమైనటువంటి మంత్రాలన్నీ యజుర్వేదంలో ఉన్నాయి. శేషే యజుహు అని మీమాంసా సూత్రం ద్వారా తెలుస్తోందన్నారు. ఇవి మంత్రములు పాదబద్ధములైన ఛందస్సులుగా ఉంటాయి. కొన్ని మంత్రములు గద్యాత్మకములుగా ఉంటాయి, అంటే వాక్యాలుగా ఉంటాయి. ఋక్సామముల కంటే వేరైన మంత్రములు దీంట్లో ఉన్నాయి అని, ఋగ్వేద మంత్రాలే కొన్ని దీంట్లో ఉంటాయి అని, అలాగనే ఆదిత్య సంప్రదాయం, బ్రహ్మ సంప్రదాయం, ఆదిత్య సంప్రదాయం అని కూడా వీటికి 2 సంప్రదాయములు ఉన్నాయి. వీటిల్లో బ్రహ్మ సంప్రదాయాన్ని కృష్ణ యజుర్వేదమని, ఆదిత్య సంప్రదాయాన్ని శుక్ల యజుర్వేదం అంటారు. మనం రోజు శ్రీవారి ఆలయంలో వింటూ ఉంటాం. మన భక్తి ఛానల్లో కూడా మధ్యాహ్నం పూట వేదపారాయణ, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణం, ఈ 4 వేదాలు ప్రతిరోజు కూడా పారాయణ మనం చూస్తూ ఉంటాం. ఈ కృష్ణ యజు సంహితలో మంత్ర అర్ధవాద బ్రాహ్మణములు కలుసును. దానివల్ల కలసి సాంకర్యం ఏర్పడి సందిగ్ధత కలుగుతోంది అని, ఇలాగ మంత్ర అర్ధవాద బ్రాహ్మణ భాగ సమ్మిశ్రాన్ని కలిగి ఉన్నది అనే అర్థాన్ని ఇచ్చేటువంటి దానిగా కృష్ణ అనే పదాన్ని చేర్చి కృష్ణ యజుర్వేదం అన్నారు. దీంట్లో ప్రధానంగా మనం ఇప్పుడు చూసే యజ్ఞాలన్నీ కూడా దీని నుంచే వచ్చాయి. మనకు శ్రీవారి ఆలయంలో అర్చన కూడా ఈ కృష్ణ యజుర్వేదీయమైనటువంటి ఆ వైఖానస శాస్త్రాన్ని చతుర్వేదోద్భవై మంత్రై అన్నారు. 4 వేదాలలో ఉన్నటువంటి ఆయా మంత్రభాగాలతో భగవదారాధన ఎలాగ చెయ్యాలి అని ఆ విఖణో మహర్షి చెబితే దాని ప్రకారం జరుగుతోంది. ప్రధానంగా ఈ కృష్ణ యజుర్వేదమే. దీనిలోనే ఉన్నటువంటి శాఖల్లోనే రామచంద్రమూర్తి కూడా కృష్ణ యజుర్వేదానికి సంబంధించినటువంటి వాడే అని కూడా పెద్దలు చెప్తారు. దీనికి ఉపవేదం ధనుర్వేదం. దీనికి ఆయుర్వేదం ఋగ్వేదానికి ఉపవేదం అన్నారు. మనకి మనుష్యుడు మరి వేదాధ్యయనం చేసి వేద ధర్మాలని తెలుసుకొని ఆచరణ చేయాలంటే మంచి ఆరోగ్యం కావాలి కదా. అందుకనే ఆ ఆరోగ్యం యొక్క స్థితిని తెలిపేదే ఆయుర్వేదం. ఇలాగ ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి లింక్ అన్నమాట, ఒక సామంజస్యమైనటువంటి స్థితిలో ఉంటుంది. ఈ యజ్ఞాలనేటువంటివి దేవతలు వారు ప్రీతి పొంది చక్కగా వర్షాలను కురిపిస్తారు. దేశం సుభిక్షంగా ఉంటుంది. శాంతియుత సుఖజీవనానికి ఇది అవసరము అని లోకా సమస్తా సుఖినో భవంతు అని మన ఆకాంక్ష. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాని పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. అంటే అందరూ సుఖంగా ఉండాలి, ఏ ఒక్కరూ దుఃఖాన్ని పొందకూడదు, ఎవరు కూడా అనారోగ్యంగా ఉండకూడదు, ఆరోగ్యంగా ఉండాలి. సర్వే సంతు నిరామయాః, శుభాన్నే చూడాలి అని ఆకాంక్షించడం మన వేద ధర్మంలో ఉన్నటువంటి గొప్ప విశేషం. అంటే సర్వులు కూడా, సర్వమానవులు దీంట్లోకి వస్తారు. భారతదేశం అని ఎక్కడా అనలేదు. కాబట్టి మనం సర్వుల యొక్క సుఖాన్ని, శాంతిని కోరేవారం. ఇలాగా యజ్ఞం దానికి ఒక మాధ్యమం. ఆ యజ్ఞయాగాదుల ద్వారా సమస్త విజ్ఞానం ఈ యజుర్వేదంలో ఉంటుంది. ఆ యజ్ఞ నిర్వహణకు కావలసిన మంత్రభాగం బ్రాహ్మణం కలసి యజుస్సంహిత అని అన్నారు. యజ్ఞాచరణ చేయటానికి మంచి రోజు కావాలి కదా, తిథి నిర్ణయం. దానికి జ్యోతిష్య శాస్త్రం పుట్టుకొచ్చింది. అంతేగాని మనకు కావాలి ప్రయాణానికో లేకపోతే ఏదో చూడటానికి కాదు. యజ్ఞయాగాదులు చేయటానికి కావలసిన తిథి నిర్ణయం జ్యోతిష భాగమై, యజ్ఞ వేదిక నిర్మించడానికి కావలసిన వాస్తు విజ్ఞానం, జామెట్రీ అంటామే, కొలతలు, దాంట్లో కుండములు ఉంటాయి. ఈ మధ్య మనకు పర్షియా, ఒకప్పుడు అది మన సంస్కృతే ఉండేది, ఇరాన్, ఇరాక్ అంటారు. అక్కడ యజ్ఞకుండాలు ఇప్పటికి కూడా మొన్నే బయటపడ్డాయి. కాబట్టి ప్రపంచంలో సర్వ మానవ జీవన విధానాన్ని ఒకనాటి కాలంలో ఈ యజ్ఞ సంస్కృతి అనేది చక్కగా చూపించింది. నిన్న చెప్పుకున్నాం కదా, సూర్యుడు, అగ్ని, వాయువు, వీటిల్ని ఎలాగా గ్రహించాలి. శిక్షా వ్యాకరణాది శాస్త్రాలు దీని యజ్ఞవేదిక నిర్మించడానికి కావలసినటువంటి వీటినన్నిటినీ కూడా ఈ జ్ఞానం, తర్వాత ఈ
శబ్ద విశేషాలను చెప్పడానికి ఇవి వచ్చాయి అని యజుర్వేదాన్ని వేదవ్యాసుల వారి దగ్గర ఆయన శిష్యులు వైశంపాయనుల వారు అభ్యసించాడు. మనకు మహాభారతంలో వస్తాడు వైశంపాయన ఉవాచ. ఆ వ్యాస మహర్షి శిష్యుడే వైశంపాయను. ఆయనే మహాభారతాన్ని జనమేజయుడికి చెప్తాడు. ఆ వైశంపాయనుల వారు ఈ కృష్ణ యజుర్వేదాన్ని వ్యాస మహర్షి దగ్గర అధ్యయనం చేశాడు. ఆయన దగ్గర ఒక శిష్యుడు ఉన్నాడు యాజ్ఞవల్క్యుడు అని. చాలా గొప్ప మహానుభావుడు ఆయన. ఉపనిషత్తుల్లో కూడా మనకు కనిపిస్తాడు. ఏదో ఒక విషయంలో గురు శిష్యులకి కొద్దిగా భేదాభిప్రాయం కలిగింది. గురువుగారు అన్నాడు, నువ్వు నా దగ్గర చదువుకున్న చదువు అంతా నాకు ఇచ్చేసేవాడు అంటే ఆయన ఆ విద్యని వదిలిపెట్టేశాడట, వమనం చేశాడట. దాన్ని తిత్తిరి పక్షుల రూపంలో మిగిలిన శిష్యులు గ్రహించారట. అందుకని తిత్తిరి పక్షుల చేత సంతరించబడింది కాబట్టి తైత్తరీయమన్నారు. ఇది బ్రహ్మ సంప్రదాయానికి సంబంధించినది కనుక ఆయన యాజ్ఞవల్కుల వారు సూర్యారాధన చేసి మరొక అంటే అనంతమైన వేదవాన్మయం కదా, మరికొంత జ్ఞానాన్ని ఆయన పొందాడు. అదే శుక్ల యజుర్వేదం అన్నారు. అది ఆదిత్య సంప్రదాయం. ఆదిత్యుడు అంటే సూర్యుడు కదా. ఈ యాజ్ఞవల్కుని పూర్వులు అన్నదానం చేసి ఎంతో లోకోపకారం చేశారు కాబట్టి వాజసనేని అని కూడా, వాజసనేజీ మధ్యాహ్న కాలంలో ఈ వేదాన్ని గ్రహించారట. వాజసనేయ మాధ్యన్యన సంహిత అని కూడా అన్నారు. మహీధరుడని ఆయన ఆ భాష్యంలో ప్రాచీన వేద ఋషులలో ఈ పేరు కలిగినటువంటి ఆయన కూడా ఒకరు ఉన్నారు అని. మాధ్యన్యన మహర్షి ఆయన చేత అధ్యయనం చేయబడి ప్రాచుర్యం పొందినది అవడం వల్ల మాధ్యన్యన శాఖ అని కూడా దీన్ని అన్నారయ్యా. యాజ్ఞవల్క్యుడు వాజి రూపంలో ఈ సంహితని సాధించినందువలన వాజసనేయ మాధ్యన్యన సంహిత అని కూడా చెప్పాడు. ఇదే శుక్ల యజుర్వేదం అని. ఉత్తర భారతదేశంలో శుక్ల యజుర్వేదం చాలా ప్రచురంగా ఉంటుంది. మనం కాశీ వాటిల్లో కూడా చూస్తూ ఉంటే ఇలాగా వేదం చెప్తూ ఉంటారు. అది శుక్ల యజుర్వేదం. మన ప్రాంతంలో కృష్ణ యజుర్వేదం ఎక్కువ. ఈ మంత్ర బ్రాహ్మణాలు రెండు కలిసే ఉంటాయి. శుక్ల యజుర్వేదంలో విడిగా ఉంటాయి. ఇదే భేదం కానీ ఇంకా అన్ని విషయాలు దాదాపు ఒక రకంగానే ఉంటాయి. మనకు కావలసినటువంటి ఆహార పదార్థాలు ఎలా వస్తాయి, వర్షాలు ఎలా వస్తాయి, ఆ వర్ష జలాన్ని ఎలాగ ఉపయోగించుకోవచ్చు, లౌకిక జీవన విధాన విషయాలు కూడా దీంట్లో చెప్పడం, యజ్ఞస్వరూపాన్ని చెప్పడం ఉంటుంది. దేవతలకు మనుష్యులకు మధ్య వారధిలాగా అగ్నిభట్టారకుడు అగ్నిదేవుడు ఉంటాడట. అగ్నిముఖంగానే దేవతలకు మనం హవిస్సులని అర్పిస్తాము. కాబట్టి అగ్నిని స్తుతించే మంత్రాలు ఎన్నో ఉంటాయి అని, ఆ అగ్నిని మనం ఎలాగ ఉపయోగించుకోవచ్చు అనేదాన్ని కూడా అలంకారికంగా అనేక రకాలుగా చెప్పడం జరుగుతుంది. ఈ యజుర్వేదానికి శతాధిక శాఖలు ఉన్నాయి అని పతంజలి మహర్షి తన మహాభాష్యంలో చెప్తారు. చరణవ్యూహకారులు 86 శాఖలు ఉన్నాయి అన్నారు. కానీ ఇప్పుడు కృష్ణ యజుర్వేదానికి 4 శాఖలే ఉన్నాయి అని, శుక్ల యజుర్వేదానికి 2 శాఖలు, మొత్తం 6 శాఖలే ఆ యజుర్వేదానికి సంబంధించి అని. తైత్తరీయ, మైత్రాయని, కాపిష్టల కఠ సంహితలు, వీటిల్లో తైత్తరీయ శాఖ చాలా ప్రసిద్ధం. ఇవి దానికి సంబంధించినటువంటి శ్రౌత సూత్రాలు, అంటే ఆ వేదం చెప్పినటువంటి యజ్ఞాలు ఎలాగ చేయాలనేటువంటివి ఒక విభాగం సూత్రవాన్మయం అన్న. వాటిల్లో ఆ శ్రౌత సూత్రములు అని, అలాగే గృహ్య సూత్రములు, గృహస్థులైనటువంటి వాడు ఏ విధంగా చేయాలి, ఏమి చేయాలి, ఎలా చేయాలి అవి చెప్పేటువంటివి. ఇవన్నీ కూడా వచ్చాయి. తైత్తరీయ సంహిత చాలా విశేషమైనటువంటిది. దీనికి శాకల్యుడు క్రమపాఠాన్ని, గాలవుడు పదపాఠాన్ని చేశారు అని 7 కాండలుగా, 651 అనువాకాలుగా, 2198 ఖండికలుగా, అంటే ఖండిక అంటే ఒక మంత్రం, తైత్తిరీయం విభాగం చేశాడు. దీనికి ఆపస్తంభ సూత్రం ఇది చాలా ప్రసిద్ధమై వాడే ఉంటారు ఎక్కువగా. ఆపస్తంభ బోధాయన వీరంతా కూడా వైఖానసాది
ఆ సూత్రాలని దీనికి సంబంధించినటువంటివి. దీంట్లో ఎన్నో యజ్ఞాలు పురోడాసం, యాజమానం, వాజపేయం, రాజసూయం, అశ్వమేధం, ఈ యజ్ఞాల విధి విధానాలన్నీ కూడా దీంట్లోనే ఉన్నాయి. ఈ యజ్ఞాలలో జరిగేటప్పుడు రాత్రిపూట ఇతిహాస పురాణాలు చక్కగా శ్రవణం చేస్తారు. వాటిని పారిప్లవము అంటారు. ఇక్కడి నుంచే మనకు ఈ పురాణ వాన్మయం అక్కడి నుంచి విస్తృతంగా వేదంలో చెప్పబడినటువంటి ఆ విశేషాలను వివరించడానికే పురాణాలు వచ్చాయి. అధికం పురాణార్థం, పురాణాలు వేదార్థాత్ అధికం మన్యే. దీన్ని ఆ వేదార్థాలు సామాన్యులకు తెలియడం కోసమే ఈ కథా ప్రక్రియలో విశేషాలు చెప్పారు. కాబట్టి ఈ వీటిల్లోనే సుదాసుని వృత్తాంతం, సోమ, సీత, సావిత్రి, శ్రద్ధ, వరాహావతారం, ఇలాగా ఇవన్నీ కూడా చూపించారు. మైత్రాయణి శాఖ అని దీంట్లో ఇదొక భాగం. దీనికి కలాప శాఖ అని పేరు. దీంట్లో 4 కాండలు, 54 ప్రపాఠకాలు, 2144 మంత్రాలు, 1700 మంత్రాలు ఋగ్వేదంలోవే. దర్శ, పూర్ణమాస, చాతుర్మాస, రాజసూయ, అశ్వమేధ యాగాదులు దీంట్లో చెప్తారు. తైత్తరీయంలానే దీంట్లో కూడా ఇంకొకటి కఠ సంహిత అని 5 కాండలు, 4 స్థానకములు అని కపిష్టల శాఖ ఇలాగా చెప్పడం జరుగుతోంది. వీటికి సంబంధించినటువంటి బ్రాహ్మణ ఆరణ్యక ఉపనిషత్తులు ఏమిటి అనేవి కూడా చాలా విశేషంగా చెప్పారు. వాటిల్లో ఉన్న విషయాలను మనం నిన్న చెప్పుకున్నాం. అనేక మంది మహానుభావులు వాటి వివరణలు రాశారు. తెలుగులో కూడా చాలా వచ్చాయి. వాటినన్నింటినీ మనం సాధ్యమైనంత వరకు తెలుసుకొని మన ధర్మాన్ని మనం గ్రహించడం చాలా విశేషమని, దానికోసమే ఇంత విస్తృతమైన వాన్మయాన్ని మనం చాలా సరళీకరించి చెప్పుకోవడం జరుగుతోంది శ్రీవారి అనుగ్రహంతో. శ్రీకృష్ణ గోవింద హరే మురారే, హే నాథ నారాయణ వాసుదేవ, గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. కాళే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ. దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः. అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः. అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాబ్ధయే, చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. శ్రేయఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం, శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. బలం విష్ణోః ప్రవర్ధతాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. వాసుదేవ నారాయణ ముకుంద మాధవ శ్రీహరి గోవింద. 7 కొండలవాడ వెంకటరమణ గోవింద 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 గోవింద.